సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. మన ఊరు మన గుడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఎప్పటిలాగానే ఈరోజు కూడా మన ఊరు మన గుడి కార్యక్రమంతో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. మీరు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ ఊళ్ళో గుడి విశేషాలు, మీకు ఇష్టమైన దేవుడు, మీ ఊళ్ళో గుడి ఎలాంటి పూజలు చేస్తారు అనే వాటి గురించి నాతో షేర్ చేసుకోండి. స్క్రీన్ మీద అయితే నెంబర్ కనబడుతుంది కదా, సో దానికి కాల్ చేసి మీరు నాతో మాట్లాడి మీ గుడి గురించి, మీ ఊరి దగ్గర గుడి గురించి, ఎప్పుడు మీరు ఎక్కువ ఎక్కడికి వెళ్తారు దాని గురించి కూడా మా ఈ కార్యక్రమంలో మీరు నాతో పంచుకోవచ్చు. మీ అనుభవాన్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? స్క్రీన్ మీద అయితే నెంబర్ కనపడుతుంది కదా, సో దానికి కాల్ చేసేయండి. కాల్ చేసి నాతో మాట్లాడండి. ఈరోజు ఇంకా శుక్రవారం కాబట్టి అమ్మవారి పూజలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మెయిన్ శుక్రవారం అమ్మవారిని కొలుస్తారు. ఇంకా మనం వారం మొత్తంలో ఒక్కొక్క దేవుడి గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి పూజలు చేస్తాము. సోమవారం అయితే శివుడికి చేస్తాము, మంగళవారం అయితే ఆంజనేయ స్వామికి, ఇంకా అమ్మవారికి కూడా పూజలు చేస్తారు. బుధవారం అయితే అయ్యప్ప స్వామికి, వినాయకుడికి కూడా పూజలు చేస్తారు. గురువారం రోజు సాయిబాబాకి పూజలు చేస్తారు. ఇంకా గురువారం రోజు కొంతమంది లక్ష్మీదేవికి కూడా పూజ చేస్తారు. ఇంకా శుక్రవారం వచ్చేసి కనకదుర్గ అమ్మవారు, ఆ ఆదిపరాశక్తి అమ్మవారికి ఈ శుక్రవారం రోజున పూజలు చేస్తారు. ఇంకా రాముని కూడా ఈ శుక్రవారం నాడు పూజలు చేస్తారు. ఇంకా శనివారం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకమైన రోజు కాబట్టి శనివారం నాడు చాలా మంచి పూజలు జరుగుతూ ఉంటాయి, చాలా బాగా పూజలు జరుగుతాయి. ఇంకా ఆదివారం వచ్చేసి సూర్యభగవాన్ని పూజిస్తారు. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి, ఒక్కొక్క ఊరిని బట్టి ఆ ప్రదేశాల్లో ఆ దేవతలను, గ్రామ దేవతలను కానీ, వారి ఊరి దేవతలను కానీ, వాళ్ళ కులదేవాన్ని కానీ ఆదివారం నాడు కొంతమంది ఉంటారు. సో ఇలా మీకు నచ్చిన దేవుడు ఎవరు, మీరు ఎక్కువ ఏ టెంపుల్కి వెళ్తారు, అలాగే మీ ఊరి దగ్గర ఏ గుడి ఉంది, సో ఇవన్నీ విశేషాలు నాతో షేర్ చేసుకోండి. ఈరోజైతే నేను అరుణాచలం గుడి గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అరుణాచలము చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం అనే క్షేత్రం. సో అరుణాచల క్షేత్రం దక్షిణ భారతదేశంలో పంచభూతలింగాల్లో ఒకడైన అగ్నిలింగం స్వరూపం అరుణాచల క్షేత్రం. అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. అరుణాచలంని ఇంకొక పేరు కూడా తమిళనాడులో పిలుస్తారు తిరువన్నామలై అంటే తిరు అంటే శ్రీ అని, అన్నామలై అంటే పెద్ద కొండ అని అలా పిలుస్తూ ఉంటారు ఆ శివయ్యను. సో అరుణాచలంలో ఆ శివభగవానుడు అరుణాచలంని శివాజ్ఞ చేత విశ్వకర్మ నిర్మించాడంట. అంటే శివాజ్ఞ చేతనే ఆ విశ్వకర్మ అరుణాచలంని నిర్మించాడు. సో అలాగే శివాజ్ఞ చేత కూడా పూజలు అరుణాచలంలో గౌతమి మహర్షి నిర్వహిస్తూ ఉండేవాడంట. అంటే మొదటగా ప్రతిష్ఠించినప్పుడు. సో అదే విధంగా పూజా కార్యక్రమాలు గౌతమ మహర్షి ఎలాగా చేశాడో సో ఇప్పటికి కూడా అలాంటి ఆచారమే కొనసాగుతూ ఉంటుంది అరుణాచలంలో. ఇంకా అరుణాచలంలో పంచభూతలింగమైన అగ్ని స్వరూపం అక్కడ ఉంది. అంటే దేవతలందరూ కలిసి శివయ్యను లింగోద్భవ సమయంలో బాగా భారీగా ఉంటాడు కదా శివయ్య. సో అలాంటప్పుడు దేవతలందరూ మేము మిమ్మల్ని కొలవాలంటే మీరంతా పెద్దగా ఉన్నారు, సో స్వామి మేము కొలిచే రీతిలో మీరు ఉండండి, ఇక్కడ అరుణాచలం కొండ దగ్గర వెలువండి అని చెప్పారంట. సో అప్పుడు ఆ శివయ్య అరుణాచలంలో చిన్నగా, అంటే బాగా పెద్ద కాకుండా బాగా చిన్న కాకుండా ఒక ఆకారంలో అగ్నిలింగంగా అక్కడ వెలిసాడు అరుణాచలంలో. సో ఇప్పటికీ ఆ విశ్వకర్మ చేత గుడి అంతా నిర్మాణమైన తర్వాత పూజలు మాత్రం గౌతమ మహర్షి చేత పూజలు జరుగుతూ ఉంటున్నాయి. సో ఇప్పటికి కూడా అలాంటి ఆచారమే కొనసాగుతూ ఉంటుంది. అక్కడ మనం చూసుకుంటే 200 ఏళ్ళ నాటి చెట్టు కూడా, 400 ఏళ్ళ నాటి చెట్లు కూడా ఉంటాయి అక్కడ. ఇంకా చెప్పుకోవాలంటే అక్కడ బిల్వ వృక్షము అండ్ అశ్వత్థామ వృక్షము 2 కలిసి ఉంటాయి అక్కడ. ఇప్పటికీ ఈ పెద్ద పెద్ద ఋషులు, సిద్ధులు బల్లి రూపంలో, చెప్పకూడదు పేరు, కానీ జీవుల రూపంలో ఆ చెట్టు పైన ఇంకా నివసిస్తూ ఉంటాయంట. అవి వెళ్ళినప్పుడు మీరు ఒకసారి చూడండి, నేను వెళ్ళినప్పుడు చూసాను, నాకైతే 3 కనిపించాయి. సో అలా ఆ చెట్టు పైన నివసిస్తూ ఉంటాయంట. ఇప్పటికీ అరుణాచలంలో అవి అలాగే ఉన్నాయి. ఇంకా అరుణాచలం కొండ గురించి చెప్పాలంటే అది ఒక ఆధ్యాత్మికం. అంటే అక్కడ అన్నీ ఏమంటారు, అక్కడ చెట్లు కూడా అన్నీ చెప్పడానికి నాకు రావట్లేదు, చెట్లు కూడా అన్నీ
వృక్షాలు కానీ చెట్లు కానీ అన్ని ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదంలో రూపంలో ఉంటాయంట. అంటే ప్రతి ఒక్క చెట్టు కూడా ఆయుర్వేదానికి సంబంధించింది. మనకి ఏవేవైతే జబ్బులు వస్తాయో ఆ జబ్బులకు సంబంధించి కూడా ఉంటుందంట అరుణాచలం కొండలో. ఇంకా అరుణాచలం కొండ దగ్గర ఆ గాలి పీల్చుకున్నామనుకో చాలా అంటే చాలా మంచిదంట హెల్త్కి. ఇంకా అరుణాచలంలో అష్టలింగాలు కూడా కొలువై ఉన్నాయి. అరుణాచలంలో అష్టలింగాలు కొలువై ఉన్నాయి. ఇంకా పార్వతీదేవి అమ్మవారు అపిత కుచలాంబ దేవి రూపంలో అక్కడ మనకు దర్శనమిస్తారు. 3 అడుగుల శిలారూపంలో ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి అభిషేకాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పొద్దున్నుంచి ఉదయం 4:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు పూజలు నిర్వహిస్తూనే ఉంటారు అరుణాచలంలో. అక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందైతే గిరి ప్రదక్షిణం. గిరి ప్రదక్షిణం అంటే ఆ అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్లు కొండ చుట్టూ మనము గిరి ప్రదక్షిణం చేస్తే మనకున్న ఏదైనా బాధలు కానీ మనం కోరుకున్న కోరిక కానీ ప్రతి ఒక్కటి నెరవేరుతుందని భక్తుల నమ్మకం, కానీ నిజం కూడా అది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా చెప్పాలంటే గిరి ప్రదక్షిణ చాలామంది ఆటోలలో చేస్తూ ఉంటారు. ఇంకా ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తే మనం ఎలా చేసినట్టు అవుతుంది, ఆటో చేసినట్టే అవుతుంది కదా. సో మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళండి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అయితే చెప్పులు వేసుకోకుండా వెళ్తూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి సాక్సులు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి. సో కాళ్ళు అంటే మార్నింగ్ టైంలో మాత్రం గిరి ప్రదక్షిణ చేయకండి. ఈవినింగ్ 4 నుంచి తెల్లవారుజామున 9 లోపు గిరి ప్రదక్షిణ చేయడానికి మంచి సమయం. ఎందుకంటే ఆ రోడ్డు మొత్తం తార్ రోడ్డు కాబట్టి గిరి ప్రదక్షిణ చేయడానికి అక్కడ మనకు కాళ్ళు కాలుతూ ఉంటాయి. సో 14 కిలోమీటర్లు అంటే మామూలు విషయం కాదు కదండి. మినిమం 14 కిలోమీటర్లు అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి మనకు 6 గంటల సమయం. ఇంకా కొంచెం తొందరగా నడిచే వాళ్ళైతే 5:30 గంటల సమయం పడుతుంది. అక్కడ మనం మధ్యలో వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ అయితే అష్టలింగాలలో ఫస్ట్ లింగం ఏంటంటే మొదటి లింగం ఇంద్రలింగం. ఇంద్రలింగం అనేది ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. దీర్ఘాయుషు ఈ లింగాన్ని మనం దర్శించుకుంటే దీర్ఘాయుషు ఉంటుందంట. సో ఇంద్రుడు ప్రతిష్ఠించారు.